ఒకవేళ మీ కుటుంబానికి 5 లక్షల రూపాయల భద్రత ఇప్పటికే ఉంటే మీరు నమ్ముతారా? ఇది ఊహ కాదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త పథకం. ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్షూరెన్స్ స్కీమ్. సాధారణంగా మనం ఇన్షూరెన్స్ అంటే మనమే ప్రీమియం కడతాం, ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్. ఇక్కడ ప్రీమియం మొత్తం ప్రభుత్వం భరిస్తుంది, కాని బెనిఫిట్ మాత్రం కుటుంబానికి వస్తుంది. అంటే ఒకవేళ కుటుంబానికి ప్రధాన ఆదాయం తీసుకొచ్చే వ్యక్తి లేదా కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితి లేదు. ఎవరైనా అప్లై చెయ్యాలనే అవసరం కూడా ఉండకపోవచ్చు. దాదాపు అన్ని కుటుంబాలు ఇందులోకి వస్తాయి. ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే మనలో చాలామంది ఇన్షూరెన్స్ తీసుకోరు, ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలు. కాని రిస్క్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ పథకం ఒక బేసిక్ ఫైనాన్షియల్ సపోర్ట్లా పనిచేస్తుంది. ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నీ సాధారణంగా కొంతమందికే పరిమితమవుతాయి. కాని ఇది అందరికీ వర్తించే విధంగా రూపుదిద్దుకుంది. జూన్ 2, 2026 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా అమలు చేస్తారు, ఎవరికి ఎలా లాభం చేకూరుతుంది అన్నది చూడాలి. కాని ఒక విషయం మాత్రం క్లియర్, ఇలాంటి పథకాలు కుటుంబానికి ఒక కనీస భద్రత ఇస్తాయి. మీకు ఈ పథకం ఉపయోగపడుతుందనిపిస్తోందా, లేదా అమలులో సమస్యలు వస్తాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి.